అవర్స్. అవును, 17 అవర్స్. నీ అమ్మ భూమి మీద ఎవడన్నా చదువుతాడు రా అలాగ మనిషి అనేవాడు. ఏం మనుషులు రా మీరు. ఏ ఊరు మంది అమ్మ? రాజమండ్రి సార్. రాజమండ్రి దగ్గర ఏ ఊరు సార్? రాజమండ్రి. ఉరకావా? ఏ ఊరు రాజమండ్రి దగ్గర? నాన్నగారిది అంత ఐడియా లేదు సార్. దగ్గర దోసకాయలు సార్? దోసకాయలు పడా? లేదు సార్, అంటే మమ్మీది రాజమండ్రి, సో మేము ఉన్నది కూడా అక్కడే. డాడీ తాడేపల్లి కూడా. చూసావా టీపీ గుడి. నాన్న చెప్పుకోవట్లా నువ్వు, అమ్మ చెబుతున్నావు రాజమండ్రి అని. వెస్ట్రన్ లో కలిపేసావు టోటల్గా. నాన్న ఏం చేస్తాడమ్మా? డాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అర్థమేంటి చెప్పా? బిల్డర్ అంటున్నావా? మరి కన్స్ట్రక్షన్ చేస్తాడంటే లేదు సార్ అనుకుంటాం. బిల్డింగ్లు కట్టిస్తాడు నాన్న. అవును సార్. వెరీ గుడ్. ఏం పేరు నాన్నగారి పేరు? రాంబాబు సార్. ఏం చదివావు నువ్వు ఒరిజినల్గా? ఇంటర్ సెకండ్ చదువుతున్నా సార్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సిగ్గు లేదు, అయిపోయినాక రావచ్చుగా. అంటే అయిపోయింది సార్, ఇంటర్ సెకండ్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. మరి జరిగింది లాస్ట్ ఇయర్ కదా. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నాన్న ఇందులో? సో పేరు వచ్చేసి నా పేరు రాజు సార్. అదేలే, ఏర్లో గాలినా కొడుకులో నువ్వు ఒకటి. రాజు అంటే నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంత ఇష్టం ఉండదు. వెరీ గుడ్. సో నాకు ఏదో క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. మూవీలో సార్ అదే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఇంకా ఈ 10th వరకు కూడా ఇంకా డాడీ ఫోర్స్తో ఇంక చదువు అంటే ఇంకా సరే అని చెప్పి చదివి పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్కి నన్నే బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. ఎక్కడ? ఆల్ ఇండియా ర్యాంకర్స్. సునీల్ ఓనరా ఈ సినిమాలో? చైర్మన్. అదే కాలేజీ మీరిద్దరు మేనేజ్ చేస్తారు. రేపు పొద్దున విడిపోయి వీళ్ళిద్దరు చెరువుడు పెట్టుకుంటారు. పేర్లు కూడా వాళ్ళు ఉంటాయి సార్. వారధి సారథి. 1 2 3 4 5 కావాలంటే వారధికి రండి. 6 7 8 9 10 సారథికి రండి. వారిని టీజర్ చూపించారు కదా, టీజరే కదా మనం అక్కడ చూసింది. ట్రైలర్ చాలా బాగా నాస్టాలజిక్ ఉంది. ప్రతి వాడు కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి. అదే సార్, నేను కనెక్ట్ అయ్యాను. నాకు తెలుసు, నాకు అందులో చాలా అంశాలు నేను చూసినాయి, నేను ఫేస్ చేసినాయి. హాస్టల్లో ఒకటి ఉన్నాయి, ఇవన్నీ ప్రతివాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎట్లయితే 90s కనెక్ట్ అయ్యారో 90s కిడ్స్ మొత్తం కనెక్ట్ అవుతారు దీనికి, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా అవుతారు. సార్ సెటప్ కూడా 2012 సార్. సో ఆ 90s బ్యాచ్ మొత్తం కరెక్ట్గా అంతే కదా, ఆ టైంకి వచ్చేస్తారు కదా అక్కడికి. 12 to 13 మధ్యలో. గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీకు? అదే మొన్న వచ్చింది కదా చూసి. అక్షర అని. మొన్న అంటే చాలా మంది వచ్చారు సార్. అలా అక్షర తీసి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళే లేదుగా సార్. మీరు అలా ఉన్నారు. అక్షర నల్లా అని తను ఫీమేల్ లీడ్ చేస్తుంది సార్. తను నాతో పాటు పేరు. సో తను నేను బాగానే మాట్లాడుకుంటున్నారా సార్? సినిమాలో రా? లేదు సార్, సినిమాలోనే సార్, బయట అంత టచ్ లేదు. బయట అంత టచ్ లేదు. తాడు తీస్తాడు వాళ్ళ నాన్న మంగపతి, తెలుసు నీకు? అమ్మాయి ఏంటి? అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అమ్మాయినా? అంతే సార్, అందరూ ఇంటర్ బ్యాచ్ అని. ఇంటర్ చదివే అవును, అదే బాగుంటుంది కూడా. వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది, బాగా చేయగలరు కూడా. అదే సార్, వాళ్ళ మాట్లాడే విధానంలో వచ్చే ఇన్నోసెన్స్ కానీ అవి కానీ చాలా అవును బాగుంటుంది సార్. యా సార్. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వాళ్ళిద్దరు మనోడు ఎచ్చులన్నీ విడిగే సార్. ఎచ్చులన్నీ విడిగే ఉంటాయి. ఈ హీరోయిన్లు, లవ్ ట్రాక్లు ఇవన్నీ మనోడికే. ఇలాంటి ఎచ్చులన్నీ వాళ్ళిద్దరు ఎమోషన్స్, పాపం ఫన్ ఎమోషన్స్. వాడు ఆఫ్ స్క్రీన్ సార్, నేను ఆన్ స్క్రీన్. అంటే వాళ్ళిద్దరు నీకు సైడ్ కిక్కులు అంతేగా? ఆల్మోస్ట్ అంతే. వాళ్ళిద్దరిని వాడుకునేవాడు నువ్వు. లవ్ లెటర్లు ఇవ్వడానికి, లేదంటే టైంకి పిలవమంటే చేస్తా. నాతో పాటు వచ్చే ఇద్దరు దొంగనా కొడుకులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళిద్దరు ఒక గేట్ కాడ ఉంటాడు, ఇంకోటి దూరంగా ఎవడన్నా వస్తున్నాడు, చూస్తుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంతే సార్. అంతేగా? సూపర్. అది ఏదో అదే జీవన్ పేరు మీద ఏదో రాశారు. ఏంటది? జీవన్ సీన్స్. జాన్సీన్ లాగనా? అంటే ఆ 12 to 13 మధ్యలో జరిగి, అంటే నాకు సందీప్ అన్న కానీ జోసఫ్ అన్న కానీ చెప్పే, అంటే నేను హాస్టల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. సో అన్న వాళ్ళు చెప్పే ఆ ఇన్పుట్సే నేను ఇంకా ఫుల్ నేర్చుకోవడానికి ఇదైంది సార్. అంటే ఎలా అంటే ఆ హాస్టల్లో జరిగే ఉంటాయి కదా సార్ ఇంకా అన్ని బ్లూ ఫిలిమ్స్ కోసం. అదే సార్, బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళంతా ఒక్కొక్క